అదే తప్పుడు కూతలు కూస్తా ఉన్నాం. కేవలం మీ పరిపాలన యొక్క వైఫల్యాలను, మీ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే చిల్లర మాటలు. నేను 3 విషయాలు మీ ముందు చెప్తా ఉన్నా. సోషియో ఎకనామిక్ సర్వే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు, ఇతర ఆర్థిక అభివృద్ధి సూచికలు. ముందుగా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, ఇది నా లెక్క కాదు, సోషియో ఎకనామిక్ సర్వే చెప్పింది, తెలంగాణ ప్రభుత్వమే ప్రచురించిన లెక్క, పోయిన సంవత్సరం ప్రచురించిన లెక్క. దీని ప్రకారం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి పనుల మీద పెట్టే వ్యయం రూపాయి ఉంటే ఎంత. తెలంగాణలో మేము చేసిన మొత్తం నికర ఖర్చులో 10 ఏళ్లలో అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చు 74%, 74% ఈజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్. ఇది మూర్ఖులకు, ఇక్కడ ఉండే సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు తెలియకపోతే మేము చేయగలిగింది చదువుకోవాలి. మా లెక్క కాదు, సోషియో ఎకనామిక్ సర్వే లెక్క. ఇది చదువుకోండి, కాపీ లేదంటే నేను పంపిస్తా. 100 రూపాయలు ఖర్చు పెడితే 74 రూపాయలు డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే దాన్ని తప్పులు మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని నేను? అదేవిధంగా కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలు, అప్పులు, పెన్షన్లు ఇవన్నీ తీసేస్తే ఎంత మిగులుతుంది అని చెప్పే లెక్క. అగో దాని ప్రకారం తెలంగాణకు వచ్చిన ప్రతి రూపాయి ఆదాయంలో జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, వడ్డీలకు పోయేది కేవలం 47 పైసలు. మిగతా 53 పైసలు బ్రహ్మాండంగా మీకు అభివృద్ధి కోసం అందుబాటులో ఉంది. దేశంలో అతి తక్కువ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది అక్షర సత్యం. ఇది నాట్ మై రిపోర్ట్, సోషియో ఎకనామిక్ సర్వే. 47 పైసలు పోతే ఇంకా 53 పైసలు మిగులుతాయి కదా, అందుబాటులో ఉన్నాయి కదా, చేతనైతే ఖర్చు పెట్టచ్చు కదా. ఆ తెలివి లేదు. నోరు బారేసుకోవడం, పనికి మాలిన కారు కూతలు కోయడం, ఇంకా మళ్ళీ మీదికెళ్ళి చిల్లర మాటలు. మాకు ఉన్నదంతా వడ్డీలు కడుతుంది, పోతుంది, జీతాలకే పోతుంది, పెన్షన్లకే పోతుంది. అది కూడా మీకు తెలవాలి. దయచేసి నేను పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. వాళ్ళు ఏ సొల్లు పడితే ఆ సొల్లు వాగితే మీరు అదో బైబిల్లో స్క్రిప్చర్ అన్నట్టు లేకపోతే ఇంకోటి అన్నట్టు మీరు రాయడం చాలా దారుణం. యాజ్ ఇట్ ఈస్ ప్రచురించడం, ఫ్యాక్ట్ చెక్ చేయకుండా చాలా చాలా దారుణం. దయచేసి నేను చెప్పేదానిలో కూడా తప్పుంటే ప్లీజ్ ఫ్యాక్ట్ చెక్. వాళ్ళు చెప్పేదానిలో తప్పున్నా ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఆపోజిషన్ చెప్పేదైనా, గవర్నమెంట్ చెప్పేదైనా అవి వేదాలు కాదు, అవేం బైబిల్ సూక్తులు కాదు, అవేంలో ఖురాన్లోనో లేకపోతే ఇంకో దానిలోనో రాసిన గొప్ప విషయాలు కాదు. అందుకే మేము చెప్పేది, అసలు ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ క్యాబినెట్ కానీ కనీస పరిజ్ఞానం, కనీస అవగాహన లేదు. వాళ్ళు మాకు అప్పజెప్పిపోయిన నాడు రాష్ట్రాన్ని 2014లో ఆనాడు అప్పజెప్పిపోయిన నాడు రెవెన్యూ సర్ప్లస్ 369 కోట్లు, 369 crores. ఈరోజు 2023లో డిసెంబర్లో మేము వీళ్ళకి అప్పజెప్పిపోయిన నాడు రెవెన్యూ సర్ప్లస్ 5,944 crores. 5,944 crores అంటే 16 రెట్లు ఎక్కువ సర్ప్లస్తో మీకు అప్పజెప్పి వచ్చినాం మేము. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అసలు? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంది? రాష్ట్రం యొక్క సొంత ఆదాయం, కేంద్రం మీద గ్రాంట్స్ మీద ఆధారపడకుండా రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ రిసీట్స్ అంటారు. అంటే దబ్బన మోడీకి కోపం వచ్చింది, రూపాయి ఇయ్యడనుకో, రూపాయి కూడా ఇయ్యడనుకో, మరి అప్పుడు రాష్ట్రం మిగుల్లో ఉంటుందా లేక లోట్లో ఉంటుందా అనేది పాయింట్. మోడీకి కోపం వచ్చి కేంద్రం నుంచి మనకు రావాల్సిన పైసా ఒక్కటి రాకపోయినా, లేదా డెవల్యూషన్ కూడా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సింది రాకపోయినా, తెలంగాణ యొక్క పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరిస్థితి మేము వదిలిపెట్టిపోయినాడు, మేము దిగిపోయినాడు. రెవెన్యూ రిసీట్స్ పరంగా చూస్తే అగ్రభాగాన భారతదేశంలో ఉన్నాం, టాప్ 2nd ప్లేస్లో ఉన్నాం. రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? శాలరీ, ఉద్యోగుల జీతభత్యాలు, డిఏలు, వాళ్ళకిచ్చే ఇంక్రిమెంట్లు, అదేవిధంగా పెన్షనర్ల పెన్షన్లు, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం చేసిన అప్పులకు, రాష్ట్రానికి ఉన్న అప్పులకు కట్టే వడ్డీతో సహా ఇవన్నీ, అండ్ సబ్సిడీలు, ఇవన్నీ తీసేసినాక కూడా రెవెన్యూ రిసీట్లకు వెళ్ళి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేసినాక మేము దిగిపోయిన నాడు 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్పినాం. అందుకే నేను అనేది, ఇప్పటి నుంచి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే మేమేదో వాళ్ళు కనీసం వడ్డీలు కట్టలేక అప్పుల పాలైపోయి జీతాలు ఇవ్వలేక అంటే, అయితే మీకు బడ్జెట్లో ఏం పెట్టినో అదన్నా తెలియదు. మీరు పెట్టిన బడ్జెట్లో ఏముందో మీకే తెలియదు. మీ రెవెన్యూ మంత్రి పెట్టింది ఇప్పుడు లెక్క, నేను చెప్పింది కాదు. మీ ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిన లెక్క ఇది. డిప్యూటీ సీఎం పెట్టిన లెక్క మొన్న బడ్జెట్లో 5,944 crore. అన్ని ఖర్చులు పోను, రాష్ట్ర సొంత రెవెన్యూ, సొంత ఆదాయం మైనస్ జీతాలు, భత్యాలు, వడ్డీలు, సబ్సిడీలు పోతే మిగులు ఉంది అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఈ తప్పుడు కూతలు కూస్తున్నారు? నేను ఇంకొక మాట ఇక్కడ చెప్తా ఉన్నా. ఎంత గోబెల్స్ మాటలు అంటే,
ఇంత పెద్ద ఎత్తున సర్ప్లస్తో అప్పచెప్పిపోతే చిల్లర మాటలు. 7 లక్షల కోట్ల అప్పులు. ఈ 7 లక్షల కోట్ల అప్పులు అనే దానికంటే ఇంక అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. నిజానికి అబద్ధానికి అంగిలాగు దొరికితే ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. అబద్ధానికి అంగిలాగు దొరికితే అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. గింత చిల్లరనా ఒక ముఖ్యమంత్రి అంటాడు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? నాకు తెలియక అడుగుతా. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్కి? నీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్, తీ బయట పెట్టు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం, చలో నిజంగానే ఉంటే చూపెట్టు, బయట పెట్టు. సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు. ఏది పడుతుంది ఉర్రాలే, మీడియా మేనేజ్ చేయాలి, నా డబ్బాలో వచ్చినట్టు చూసుకోవాలి, యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి, గంతే. 7 లక్షల కోట్లు కూడా అసలుంటిదే చిల్లర ప్రచారం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి. ముందు ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొనే అప్పిచ్చేవాడు అప్పిస్తాడు. ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి దాన్ని డెట్ జిఎస్డిపి రేషియో అంటారు. అప్పు మరియు మీ జిఎస్డిపి, మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం, ఈ రెండిటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే ఎవడన్నా అప్పిస్తాడు. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హైయెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం 4వ 5వ స్థానంలో. మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క. పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించారు రాప్ కంటే ముందు. అక్కడ డెట్ జిఎస్డిపి రేషియో 44.1%. మొన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో 44.1% డెట్ జిఎస్డిపి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్